మిమ్మల్ని రోడ్డు మీద నిల్చోబెట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తా ఉన్నానండి. కార్తీక్ గారు, ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏ విధంగా చేయాలంటారు? మనకు ప్రధాన కావాల్సిన విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం, అంతేగాని ఒక రాజకీయ ఎజెండాగా మారిపోయి దాన్ని కూడా ఆల్రెడీ చూస్తాం. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం జరిగిందో చూస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని రాజకీయ ఎజెండాగా మార్చేస్తున్నారా? ఇప్పుడు ఇలాగే తీసుకువెళ్తే ఇంక సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? కార్మికులకు మాకంటూ ఒక భరోసా ఉంది అనే ధైర్యాన్ని ఎవరిస్తారనుకోవాలి? సార్, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాను. ఎక్కడ తప్పు ఉందో నాకు చెప్పండి. అదే విన్నాంలేండి. అదే బాధ్యతను గుర్తు చేసే విధంగా ఆయన ఖచ్చితంగా అందరూ కష్టపడండి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కేంద్రంతో కూడా మాట్లాడి 12,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించాం, తీసుకొచ్చాం. ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాం, వాటర్ బిల్లు వదులుకున్నాం, తర్వాత సెక్యూరిటీ మేమే పెట్టాం. ఇంకా ఈ మొత్తం స్టీల్ ప్లాంట్ ని లాభాలు పాలు చేయడానికి మేమేమేం చేయాలో అన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది వర్క్ డెడికేషన్, కార్మికులు సరిగా పనిచేయాలి, దాన్ని రివ్యూ చేస్తా ఉంటాం. రేపు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కూడా రాబోతా ఉంది. మనం కాంపిటీషన్ లో ఎదగాలి. కాంపిటీషన్ లో ఎదగాలంటే మరింతగా కష్టపడాలి. దాని మీద నేను 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తాను. దీంట్లో తప్పెక్కడ ఉందా అండి? ఎక్కడన్నా ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశారా? పైగా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు పూర్తి బయట వినండి. స్టీల్ ప్లాంట్ ఆందోళన హక్కు అనేటువంటి మాట మాట్లాడారు. అవును, ఆందోళన హక్కు అని మాట్లాడారు. ఆయనే మాట్లాడారు, ఆయన మాటలో వచ్చిన పదం. కాబట్టి ఇంకా దాని మీద మనం మీనవేశాలు దెక్కించడం, కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే ప్రయత్నం చేయటం, ఆయన మాట్లాడిన మాటలకి తప్పుడు అర్థాలు చెప్పే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా మాట. ఇందాక కూడా వైసీపీ నాయకులు ఆయన అన్నారు కాబట్టి మేము మాట్లాడు, ఆయన అన్నదేంటి, మీరు మాట్లాడేదేంటి? ఆయన అన్నది మాట్లాడండి, అక్కడ ఉన్నది మాట్లాడండి. ఆయన అనందాన్ని మీరు మాట్లాడి తప్పుడు అర్థాలు చేసే ప్రయత్నం చేయటం ఏంటి? ఒక భాషని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలంటే బాగుంటది. రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవట్లే, కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు రోడ్డు మీద లేరు, కార్మికులు దాన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఆయన అందరూ నవ్వుకుంటూనే మాట్లాడారు. మొత్తం పూర్తి బయట చూడండి మీరు. ఆయన నవ్వుకుంటూనే మాట్లాడే ప్రయత్నం చేశారు. మోటివేషన్ చేస్తున్నాను కూడా చెప్పారు. మొత్తం దాంట్లో నేను మోటివేట్ చేస్తున్నాను కూడా చెప్పారు. మోటివేషన్ చేసే క్రమంలో మాట్లాడితే ఆ మోటివేషన్ కూడా తప్పుడు వక్రీకరణ చేసేట అని మోటివేట్ చేయకూడదా? రివ్యూ చేయకూడదా? అంటే పని చేయమని చెప్పకూడదా? పని చేస్తున్నా సరే చెప్తారు, అయినా చెప్తారు కొద్ది కష్టపడాలి, ఇంకొద్దిగా మరింతగా మనం కష్టపడాలి, లాభాల బాట తీసుకొచ్చుకోవాలని చెప్తారు. సరే, ఇప్పుడు కష్టపడ్డ ఒకటే కాదండి, క్యాపిటల్ మైన్స్ కూడా కావాలి. క్యాపిటల్ మైన్స్ ఉంటే లాభాల్లోకి వస్తాయి అని అక్కడ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నాయి. సిఐటియు అక్కడ పెద్ద ట్రేడ్ యూనియన్ వాళ్ళు రోజు చెప్తా ఉన్నారు. అలాంటి ఏదైనా డిమాండ్ ఉంటే మీరు పెట్టండి. కానీ అలాంటి డిమాండ్ పెట్టకుండా, నిర్మాణాత్మకంగా మాట్లాడకుండా, సూచనలు చేయకుండా మాట్లాడిన మాట్లాడి తప్పుడు అర్థాలు తీయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా వాదన. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. రెస్పాండ్ అవ్వండి వెంకటేశ్వర రెడ్డి గారు. పెద్దలు పరిపాలనలో ఉన్న వాళ్ళు ఆవేశంతో సమాధానం, ప్రతిపక్షాలు అడిగిన వాటికి, ప్రజలు అడిగిన వాటికి, సామాజిక మాధ్యమాలు అడిగిన వాటికి సమాధానాలు చెప్పకుండా ఆ అధికారంలో ఉన్న వాళ్ళు వినయ విధేయతలతోటి సరైన సమాధానం చెప్పకుండా నోర్లు పారేసుకుంటున్నారంటేనే, కోప్పడుతున్నారంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత టెన్షన్ లో ఉన్నారో, వాళ్ళు ఏం చేశారని. ఇక్కడ నేను ఒకటి అడుగుతాను. పెద్దలు ఇందాకంటారు పదే మేము 11,000 కోట్లు ఇచ్చాం, 11,000 కోట్లు ఇచ్చాం, షూరిటీ మేము ఉన్నాం. మీరు గ్రాంట్ ఇచ్చారా, లోన్ ఇచ్చారా? మీరు గ్రాంట్ ఇచ్చారా, లోన్ ఇచ్చారా? లోన్ ఇచ్చారు, మీరు గ్రాంట్ ఇవ్వలేదు. ఫస్ట్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది వెంకటేశ్వర రెడ్డి గారు. ఏదో ఒకటి ఇచ్చాంగా, మరి మీరేం ఇచ్చారు 5 సంవత్సరాల్లో? మీరేం ఎలగబెట్టారు? మీరేం పొడిచారని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు కోసం మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? విషయం ఏంటంటే ఆ 12,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుందని కూడా చెప్పారండి. స్టీల్ ప్లాంట్ నుంచి అది ఒక రకంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి గ్రాంటే. ఒక నిమిషం మీది బ్రేక్ అవుతుంది వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు ఏం చెప్పాలి చెప్పండి. కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ లో పడింది, సార్ చెక్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రభుత్వం ఏదో ఒకటన్నా చేసింది. 5 సంవత్సరాలు మీరేం చేశారు? మాట్లాడండి. ఒక నిమిషం ఉదయశ్రీ గారు ఒక నిమిషం ఏమడుగుతారు అడిగిన చెప్తారు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం చెప్పండి, మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు మీకున్న సీట్లకి, మీకున్న రాజకీయ బలానికి, మీకు పైన కింద ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్కి మీరు ఏమైనా అనొచ్చు. మీరు నోరు పారేసుకున్నా, లేదు దండించినా,
లేదు స్టీల్ ప్లాంట్ అమ్మినా, రాష్ట్రాన్ని అమ్మేసినా ప్రజలు ఇప్పుడు ఏం చేయలేరు. అంటే అలా కాదు. ఇక్కడ వెంకటరెడ్డి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఆయన ఏమైనా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా? మామూలుగా ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక నిమిషం ఉదయశ్రీ గారు ఒక నిమిషం ఎప్పుడు చెప్పినట్టుగానే ఆయన నవ్వుతూ మీరు బాధ్యతగా చేయండి, మీ బాధ్యత మీరు గుర్తెరగండి, కంపెనీ లాభాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి అని ఆయన నవ్వుతూ చెప్పారే తప్పించి ఆయన సీరియస్ వార్నింగ్ లాగా ఇవ్వలేదు. తర్వాత కూడా మీరు ఏమనుకున్నా సరే అని కూడా ఆయన చాలా కామెడీగానే ఉన్నారు, మామూలు పద్ధతిలోనే చెప్పారని చెప్తున్నారు. నిజంగా అందులో మీకు ఏ మిస్టేక్ కనిపించింది అనేది ప్రధానంగా వాళ్ళు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది ఇప్పుడు అది రాజకీయ అంశంగా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి మనం? అది ఏ పార్టీ అని, మీ పార్టీ గురించి కదా, ఏ పార్టీ అయినా ఇక్కడ అనేక అబద్ధాలు ఆడుతూ మాట్లాడు, అధికారంలో ఉన్న వాళ్ళు అనేక అబద్ధాలు ఆడుతూ లాస్ట్ టైము కన్సర్న్ మినిస్టర్ వచ్చి గత ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంది, ఎందువల్ల మేము ప్రైవేటీకరణ ఆపాల్సి వచ్చింది అనేది సెంట్రల్ మినిస్టర్ చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణని అడ్డుకోబట్టే మేము ఆపామని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ డిబేట్ వాదోపవాదాలు ఆడుకున్న మాటలు వాల్యూబులా? ఒకటి. ఇంకొక విషయం నేనేమంటానంటే అసలు ఇంత డిస్కషన్ ఎందుకు? మేము ప్రైవేటీకరణ చెయ్యము, చెయ్యట్లేదు, చెయ్యబోము. ఒక సింపుల్ స్టేట్మెంట్. మీకెందుకు అర్థం కావట్లేదు? మీ నాయకుడికి ఎందుకు అర్థం కావట్లేదు అడుగుతా ఉన్నా ఈ రోజు. మీకెందుకు అర్థం కావట్లేదు? అసలు మీకు మైండ్ పని చేయట్లేదా? ఆ మాట వచ్చేసరికి మీకు చెవులు వినపడట్లేదా? చెవుల్లో ఏం పోసుకున్నారు? సీసం పోసుకున్నారా ఏంటి? మేము ప్రైవేటీకరణ చెయ్యండి రా మొర్రో అని మొత్తుకుంటా ఉంటే మీకెందుకు అర్థం కావట్లేదు? ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదురా మొర్రో అంటా ఉంటే మీకెందుకు అర్థం కావట్లేదు? మీకెందుకు వినపడట్లేదు? మీ దగ్గర ఏం కట్టలేదా? మాట్లాడడానికి ఏం లేదా? ఒక చిన్న క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఒక విలేకరి పదే రెచ్చగొట్టి మీరు ప్రైవేట్